హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. 25 పర్వం పెళ్ళయిందని విడిచిపెట్టేస్తుందా? అప్పుడే నా మనసుకి వృద్ధాప్యం వచ్చేస్తుందా? కారు హారన్ అనుకుంటా పక్కకు జరిగాను, అయినా ఇంకా మోగుతూనే ఉంది. విసుగ్గా వెనక్కి తిరిగి చూశాను. ప్రదీప్ కావాలనే హారన్ మోగిస్తూ నవ్వుతున్నాడు. నాకు ఒక్కసారిగా సంతోషం, అంతలోనే కోపం కలిగి తల తిప్పుకున్నాను. పక్కకు వచ్చి కారాపి డోర్ తీసి పట్టుకున్నాడు. నేను ఎక్కుతానని ఎక్కి కూర్చున్నాను. ఎక్కడికి మేడం? చెప్తే ఈ డ్రైవర్ అక్కడే దించుతాడు అన్నాడు. నేనేం మాట్లాడలేదు. మనసులో నిన్నంతా ఎవరో ఆ కామినితో బిజీగా ఉన్నారా? ఫోన్ అయినా చేయలేదు. ఇక్కడ ఓ పిచ్చిది ఎదురు చూస్తుంటుందని ఊహించనైనా లేదా? ఎన్ని రోజుల తర్వాత ఏడ్చాను తెలుసా అని అనాలని అనుకున్నాను. క్షేమమా? కొంటెగా అడిగాడు. ఎలా కనపడుతున్నాను? వాడిగా అడిగాను. చాలా అందంగా టక్కున జవాబిచ్చాడు. అతను ఎదుటి వాళ్ళకి షాక్ కొట్టేటట్లు మాట్లాడడం ప్రాక్టీస్ చేసుంటాడు. మీ చెవులకి రింగుల కన్నా జూకాలే బాగున్నాయి. నగలు ఆడవాళ్ళని ఎబ్బెట్టుగా చూపిస్తాయి అనుకున్నాను, కానీ అందాన్ని ఎక్కువ కూడా చేస్తాయని ఈరోజే తెలిసింది. పట్టు చీరలో చీజ్ బర్గర్లా ఉన్నారు. అసలే చాలా ఆకలిగా ఉంది అన్నాడు. అతను ఆపకుండా అలా మాట్లాడుతూనే ఉంటే బాగుండు అనిపించింది. సంవత్సరాల తరబడి ఘనీభవించిన శబ్దం అక్షరాలుగా మారి జలజలా రాలుతుంటే దోషులతో అందుకుని త్రాగేయాలనే వెర్రి ఆశ. ఏమిటి మౌనం? మనం లైబ్రరీలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది అన్నాడు. నాకు ఎన్నో అడగాలని ఉన్నా అడగలేక ఏడుపు తన్నుకొచ్చేసింది. 2 చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాను. ప్రదీప్ నన్ను ఓదార్చే ప్రయత్నం ఏమీ చేయలేదు. దిల్ कहता है तो कहने दो, मुझे तुमसे मोहब्बत हो गया है, ముజే ఫల్కోంకే చావ్ మే రహ్నే దే అని కూల్గా పాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. నాకు ఉక్రోషం వచ్చి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అసలు అన్నాను. ఏమనుకోమంటారు? సీరియస్గా అడిగాడు. నాకు నోట మాట రాలేదు. లిఫ్ట్ ఇస్తే ఏడుస్తోంది, ఇష్టం లేదేమో అనుకోమంటారా? నేను నిన్నంతా కనిపించలేదని ఇష్టం భరించలేక ఏడుస్తోంది అనుకోమంటారా? ఏమనుకోవడానికి మనకు అసలు పరిచయమే మొన్నగా అన్నాడు. అతను అన్నది నిజమే. నాకెంతో సిగ్గేసి కళ్ళు తుడుచుకొని, నిన్న ఫోన్ చేస్తా అన్నారు, చేయలేదు. సెంటర్కి వస్తానని రాలేదు. ఎందుకు? అందుకని ఏడ్చారా అని అడిగాడు. అయితే మరి మీరెందుకు చేయలేదు? సెల్ నెంబర్ కూడా కార్డులో ఉందిగా. ఏం చెప్పాలో తోచలేదు. మగవాళ్లే ముందు చేయాలి, ఆడవాళ్ళు తమంతట తాము బయటపడిపోకూడదు అనుకున్నారా? మీ అవసరానికి మా అవసరానికి కూడా మేమే ఎందుకు చేయాలండి? మళ్ళీ మాట్లాడితే సమానత్వం సమానత్వం అని స్లోగన్స్ ఇస్తారు, మాటల్లో గన్స్ పేలుస్తారు, అవునా అన్నాడు. చాలా సూటిగా అడిగాడు. నిజమే. అతని ఫోన్ కోసం అతని కంటే నేనే ఎక్కువ ఆతృతపడ్డాను. అలాంటిది కాస్త చొరవ చేసి ఫోన్ చేయలేకపోయాను. స్త్రీని కదా, నేను చేయడం ఏమిటి? అతనే నా వెంటపడాలని ఈగో ఏమూలనో ఉన్నట్లుంది. ఎక్కడో కొలంలో కలవల్లా, వనంలో దవనంలా, శరత్కాలం జాలువార్చిన పాత్రలా, కృష్ణశాస్త్రిని పరవశింపచేసిన ఊర్వశిలా, వెలుగు నీడల నడుమ ఆడే ఎంకిలా, భావుకత్వపు పరదాలు దాటి వివసత్వపు శిఖరాలు చేరడానికి ఆరాటపడే ఒక చరణానినై పల్లవి కోసం అతని వైపు చూశాను. అతను నన్ను ఎప్పుడు దగ్గరగా తీసుకున్నాడో నాకు తెలియనే లేదు. అంతగా అతని ఊహల్లో మునిగిపోయాను. నా ముఖాన్ని పైకెత్తి పెదవుల్ని అందుకోబోతుండగా వద్దు అంటూ దూరంగా జరిగాను. అతను వదిలేశాడు. నేనేం చేశాను? అంతవరకు కావాలనుకున్న దాన్ని చేయి జార్చేసుకున్నాను. సారీ అన్నాడు. నాకు తెలుసు, ఇంకా అతను ట్రై చేయడు. నేను అతన్ని ఇష్టపడుతున్నానన్న విషయం అతని చెయ్యి నా భుజం మీద బిగుసుకున్న మరుక్షణమే అతనికి తెలుసు. ఇష్టం లేని దాన్నైతే అప్పుడే వదిలించుకోవాలిగా. ఇంతసేపు ఎందుకు ఆగడం? ఇది కూడా స్త్రీ అభిజాత్యానికి సంబంధించిన అంశమే అనుకుని ఉంటాడు. ఆ మౌనాన్ని విరక్కొట్టడానికి నాకు పెళ్ళయింది అన్నాను. తెలుసు అని సీరియస్గా అన్నాడు. మరి మీరు? అతను నా వైపు చాలా మామూలుగా, ఏ భావం లేకుండా, ఒక గౌతమ బుద్ధుడు క్యాలెండర్లో గాంధీ మహాత్ముడి టైప్లో చూస్తూ, ఒక పరపురుషుడి ఫోన్ కోసం రాత్రల్లా ఎదురు చూడటానికి, అతను కనిపించకపోతే ఏడవటానికి అడ్డం రాని మీ పెళ్ళి ముద్దుకు అడ్డైపోయిందా అన్నాడు. చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. అతను ఇండైరెక్ట్గా మానసిక వ్యభిచారం శారీరకమైన దానికన్నా హీనం అని చెబుతున్నాడు. నాకు రాత్రి వచ్చిన కల జ్ఞాపకం వచ్చింది. అతనికి నాకు మధ్య ప్రాపంచికమైన ఏ అడ్డు లేకుండా ఒంటరిగా తీరంలో ఇద్దరమే. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు కలిగింది? నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అతను చెప్తున్నాడు. నేను ఎవరిని ఈ విషయంలో బలవంతం చేయలేదు. వాళ్ళకి ఇష్టమైతేనే. నాకు పెళ్లి కాకపోయినా బ్రహ్మచారిని కాదు.
ఆడవాళ్ళు చాలా చిత్రంగా ప్రవర్తిస్తారు. అతను గట్టిగా నవ్వాడు. నేను అతని కళ్ళలోకి చూశాను. ఇష్టపడే వస్తారు. వచ్చాక నా చేత బతిమలాడించుకోవాలని చూస్తారు. కొంతమంది బాగానే ఎంజాయ్ చేసి తర్వాత ఏడుస్తారు. ఇంకా కొంతమంది మెడలోని మంగళసూత్రం తీసి దిండి కింద పెట్టి అప్పుడు సరేనంటారు. ఎవరిని అలా అర్థం చేసుకోవాలో తెలీదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసు. వీళ్ళంతా శృంగారం అనేది జీవితానికి చాలా అవసరం. వైవాహిక జీవితం అంటే పప్పు, అన్నం, డబ్బు మాత్రమే కాదు అనే భావజాలంలో పడి వ్యక్తపరచలేక తన్నుకుంటున్నారని అన్నాడు. నా ప్రస్తుత మానసిక స్థితికి సరిగ్గా సరిపోయే మాటలే చెప్పాడు. అవి కఠోర సత్యాలు. అయినా నేను ఒప్పుకోలేను. ఉగ్గుపాలతో నా మనసులో జీర్ణించుకుపోయిన భావం స్త్రీకి మాత్రం శీలం అవసరం అన్నది. దాన్ని ఎలా తోసిపుచ్చడం? శరీరాన్ని మనస్సుని అదుపులో పెట్టుకోలేక తాళిబొట్టును తలగడ కింద దాచి ద్వైధీభావంతో కొట్టుమిట్టులాడే స్త్రీల సంఘర్షణ ఇతనికి నవ్వుగా ఉందా? నాకు తెలీదు. అమాయకపు నీహారికల మాట నుండి తొలి మంచు కిరణం పడి తళుక్కున మెరిసే మంచు ముత్యం లాంటి స్త్రీ యవ్వనం ఆవిరైపోయేలోగానే సప్తవర్ణాలు నింపుకొని సంపూర్ణత్వాన్ని పొందాలి. ఆ సువర్ణ కాలాన్ని ఏ కర్కశమైన ఇనుప పాదమో నాశనం చేసేస్తుంటే చేసే తిరుగుబాటే ఆ విశృంఖలత. ఎక్కడో మద్ది చెట్లకు ఉయ్యాలలేసుకొని ఊగుతూ అట్ల తద్దోయ్ ఆరట్లు అది పాడుకున్న ఆ ముగ్ధ మెడలో పసుపు తాడు వేయించుకొని పాల గ్లాసుతో శోభనం గదిలోకి అడుగు పెడుతుంది. పాలలాంటి స్వచ్ఛమైన నా మనసును ఎవరూ సంతకం చేయని తెల్ల కాగితం లాంటి ఈ శరీరం నీకోసం అంటూ పంచదార చిలుకలు ఆకుమడుపు సేవలు భర్తకు అందించాలని వేగిరపడుతుంది. పాలు వేడి ఆరేలోగానే తాగాలని అన్యాపదేశంగా హెచ్చరిస్తుంది. ఆ ముగ్ధత్వపు సిగ్గుతెరలు సున్నితంగా తప్పించి అనురాగం కలిపిన అనుభవాన్ని, సంతోషాన్ని మిగిల్చే కాంక్షలని ఆమెకు అందించగల మగవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ లోకంలో? భార్య అంటే పగలు వంట, రాత్రి పడక అనుకునే పురుషులు సగటున 60% అని అంచనా. భర్తల ప్రవర్తన, భార్యల సంతృప్తి అనే అంశంపై సర్వే చేస్తే సగం మంది మగవాళ్ళకి హార్ట్అటాక్ వస్తుంది. శీతాకాలం రాత్రి చలి నెగడులా, వేసవిలో వీచే పిల్లగాలిలా మృదువుగా పలకరించి మనసును ఆహ్లాదపరిచే ఓ స్నేహహస్తం కోసం మనసు తప్పించడం తప్ప అడిగాను. అంత స్వచ్ఛమైన స్నేహాన్ని ఆశించే మాట అయితే మీరు ఇప్పుడే నా కారు దిగిపోవచ్చు. ఆపోజిట్ సెక్స్ అన్న ఆకర్షణ తప్ప ఒక ఆడపిల్లతో మాట్లాడడానికి నాకేమీ ఉండదు. ఈరోజు పేకాటలో స్టేక్ పెంచుకుందామా, లేక స్టాక్ మార్కెట్ ఎలా ఉంది లాంటి కబుర్లు చెప్పుకోవడానికి నాకు కావాల్సినంతమంది మగ స్నేహితులున్నారు అన్నాడు. అతనంత నిర్మోహమాటంగా ఓర్పుగా మాట్లాడగానే నేను హతాశురాలనై చూశాను. మగవాళ్ళు నేర్పుగా వచ్చే డొంకదారిలో ఇతను రావడం లేదు. విరించి ఇలా మాట్లాడలేదు. అతనికి వెన్నెముక లేదన్నాను. మరి ఇంత ధైర్యంగా తన అనైకితమైన ప్రవర్తనని సమర్థించుకుంటున్న ఇతన్ని ఏమనాలి? భారత స్త్రీ. అతన్ని అనైతికమనే ముందు నీ ప్రవర్తనని నువ్వు ఓసారి సరిచూసుకో. కొంగు గుండెలపై నిండా కప్పుకుంటే పాతివ్రత్యం కాదు. గుండెలోని తలపుల్లోకి పరపురుషుణ్ణి రానేయకపోవడమే పాతివ్రత్యం. ఎంతమంది ఇళ్లాళ్ళు గుండెలపై చేయి వేసుకొని మేము పతివ్రతలమని చెప్పగలరు? నా మనసు నిలదీసింది. ఇక్కడ కారాపండి అన్నాను. మనసులో అనుకున్నవేవి బయటికి అనలేకపోవడం, చేయలేకపోవడం తరతరాలుగా ఈ బలహీనతలే స్త్రీని పవిత్రంగా ఉంచుతున్నాయి. అతను కారాపాడు. థ్యాంక్స్, వెళ్ళొస్తాను అంటుంటే నా గొంతు వణికింది. అతను తల ఊపి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. రైలు ప్రయాణంలో కలిసి ఉండేది కొద్దిసేపైనా మనసులు విప్పి మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మన స్టేషన్ రాగానే వాళ్ళని మర్చిపోతాం. ప్రయాణానికి జీవితానికి దగ్గర పోలిక ఉంది. అప్పుడప్పుడు రెండింటిలోనూ యాక్సిడెంట్లు ఉంటాయి. నేను నిస్సత్తువుగా అడుగులు వేస్తున్నాను. ఏదో పోగొట్టుకున్నానని నాకు తెలుస్తోంది. చిన్న పిల్లవాడి చేతిలో నుంచి గాలిపటం ఎగిరిపోతే పెద్దవాళ్ళు వాడి గోడు పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోతుంటే వాడికి ఎలా ఉంటుందో నా మనసు అలా ఉంది. 4 అడుగులు వేయగానే నా పక్కన కారు వచ్చి ఆగింది. నేను ఆపుకోలేని ఆనందోద్వేగంలో పడిపోయాను. ప్రదీప్ తీక్షణంగా చూస్తూ అన్నాడు, మనసును పెట్టడానికి ఇంకా ఎవరు పంజరాలు తయారు చేయలేదు. దాని పగ్గాలు వదిలిపెట్టిన రోజున మీకు అవసరమైతే నాకు ఫోన్ చేయండి, బాయ్ అని రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈసారి నిజంగా దుఃఖం ఆగలేదు. అక్కడే రోడ్డు చివర ఓ బండ మీద కూర్చుని తనివి తీరా ఏడ్చి ఇంటికి వెళ్దామని అనిపించింది. పోగొట్టుకున్నది రాయి కాదు రవ్వ అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది. నేను వెళ్ళేసరికి అత్తయ్య కారాలు మిరియాలు నూరుతుంది. ఏమిటంత ఆలస్యం, కారెందుకు వద్దన్నావు అని అరిచింది. డాక్టర్ వాకింగ్ చేయమన్నాడు అని ఆమె మొహంలోకి చూశాను. నేను ఆశించిన భావాలు కనిపించాయి. ఒంట్లో ఎలా ఉంది అని అడిగింది. బాగుంది అన్నాను. మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? జయంతి వచ్చి ఆరాగా అడిగింది.
డైటీషియన్ దగ్గరికి వెళ్ళానులే, స్లిమ్గా ఫిట్గా ఉండడానికి అన్నాను. జయంతికి తగలవలసిన చోటే తగిలింది. ఆమె చాలా లావు, మొహం నల్లగా చేసుకుని, ఇప్పుడు లావయ్యావనా అంది. అవలేదు, కానీ ఇలా మెయింటైన్ అవ్వాలిగా నవ్వుతూ అన్నాను. ఎందుకు? కాస్త నిష్ఠూరంగా అడిగింది అత్తయ్య. ఎందుకేమిటి? అందంగా ఆకర్షణీయంగా కనిపించడం ఎవరికైనా అవసరమే కదా అన్నాను. పెళ్ళి కావాల్సిన పిల్లవి కాదు, మోడలింగ్ యాక్టింగ్ చేయబోవడం లేదు. మరింకెందుకు? విపులంగా అడిగింది జయంతి. జయంతి, మనిషికి కొన్ని అభిరుచులుంటాయి. కొంతమందికి రుచిగా తినడం, మరి కొంతమందికి ఇంటిని అలంకరించుకోవడం, ఇంకా కొంతమందికి ఒంటిని అందంగా ఉంచుకోవడం. ఇందులో ఆశ్చర్యం ఏముంది అన్నాను. నా మాటలకి ఇద్దరు మూతులు ముడుచుకున్నారు. మేం పేరండానికి వెళ్ళిన చోట అందరూ అత్తయ్యని, మీ అబ్బాయికి ఇంకా పిల్లలు లేరా, పెళ్ళయి 1 ఏడాది అయిందిగా అని అడిగారు. మా వాడు అమెరికా వెళ్ళాలట, ఇక్కడ పిల్లలు పుడితే అక్కడ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడం కష్టమని చూస్తున్నారు అంది అత్తయ్య. ఓస్ని, నీ నాలుక్కి నరం లేదు కదే. ఆ ప్రియంవదికి కోపం వచ్చి ఒక తన్ను తంతే నీ మొగుడు కొడుకుల చేతకానితనం బయటపడుతుందని చెప్పక ఎంత బాగా కవర్ చేస్తున్నావే అనుకున్నాను. పెళ్ళానికి శ్రీమంతం జరుగుతుంటే ఆ భర్త తనేదో ఘనకార్యం చేసేసినట్లు అక్కడక్కడే తచ్చాడడం, వరుసైన వాళ్ళ పరిహాసాలు చూడటానికి ఎంత బాగున్నాయో. ఎత్తుగా ఉన్న కడుపు అసలు ఎబ్బెట్టుగా లేదు. ఆ అమ్మాయిది సామాన్యమైన అందమైన ఈ గర్భం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. సృష్టిలోని అతిపెద్ద వింత ఒక మనిషి ఇంకో మనిషిని తయారు చేయడం, జన్మనీయడం ఎంతటి పవిత్రమైన పనో వ్యక్తిత్వం నిర్మించడం కూడా అంతే గొప్ప పని. చాలామందికి ఈ విషయం తెలియదు. ఒక మనిషి వ్యక్తిత్వం అనేది చిన్నప్పుడు తన పనులు తను చూసుకోలేని స్థితిలో తల్లి చేతిలో, వయసు వచ్చాక తన కోరికలు తీరడానికి మార్గంగా కనపడే ప్రియురాలి చేతిలో, ఇలా స్త్రీ మీద పురుషుడు ఆధారపడడం నేర్చుకుంటాడు. అతని ఈ పారాసైటిక్ నేచర్ను సంస్కరించి అతన్ని స్వతంత్రుడిగా మార్చడం ఆమె చేతిలో పనే. కానీ అతన్ని గుప్పెటలో పెట్టుకోవడం కోసం చాలామంది స్త్రీలు మన దేశంలో అతన్ని స్వతంత్రంగా ఏ పని చేసుకొనివ్వరు. అతన్ని అప్రయోజకుడిగా తీర్చిదిద్దుతారు. నా కడుపున ఓ మగబిడ్డ పుడితే అతన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతాను. స్త్రీతో ఎలా ట్రీట్ చేయబడాలో, స్త్రీని ఎలా ట్రీట్ చేయాలో నేర్పుతాను అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం ఉందా? ఇంటికి వచ్చేశాక కూడా ఆ ఆలోచనలు మనసును ప్రశాంతంగా ఉండనేలేదు. ఊహ తెలిసిన నాటి నుండి ఆడపిల్ల తనకి కాబోయే భర్త గురించి ఎన్నెన్నో ఊహించుకుంటుంది. ఇది ప్రకృతి సహజం. పోలీస్ ఆఫీసర్ అయినా, దేశాన్ని పాలించే నేతైనా తన పురుషుడి గురించి కలలు కనదు అనడం వట్టి మాట. కానీ పురుషుడు పెద్దగా ఊహించుకోడు, కలలు కంటాడు. కానీ అవన్నీ కామానికి సంబంధించినటువంటివి. ఆమెకు తృప్తి లభించడానికి కేంద్రం మనసు, అతనికి శరీరం. ఈ తేడా ఎందరో భార్యాభర్తల్ని విడదీసింది, మనస్పర్ధలు తెచ్చిపెట్టింది. స్త్రీ పురుష సంబంధాలనేవి లాకర్ కోడ్ లాంటివి. సరైన కాంబినేషన్ ఎవరు తిప్పితే వారికి లాకర్ తెరుచుకుంటుంది. చాలా సందర్భాల్లో ఈ కోడ్ తెలిసిన వాళ్ళు జీవిత భాగస్వాములు కాకపోవచ్చు. ఇదే పాయింట్ ఎందరో రచయితలను, సినిమా దర్శకులను బ్రతికించేస్తోంది. ఆనంద్ కోడ్ ప్రియంవదకి తెలుసా? నేను ఆ మాట అనగానే అందరూ ఎలా రియాక్ట్ అవుతారని ఆశించానో అలాగే రియాక్ట్ అయ్యారు. నువ్వు ఉద్యోగం చేస్తావా? ఎందుకు? కోపంగా అడిగాడు ఆనంద్. అసలు చదువుకి ఒప్పుకోవడమే తప్పయింది, సాధింపుగా అంది అత్తయ్య. మావయ్య మౌనంగా కూర్చున్నాడు. నాకేం తోచడం లేదు. అదే పిల్లలుంటే ఎంచక్కా పొద్దుపోయేది. ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు. నీ మొహానికి అదొక్కటే తక్కువ, హేళన చేశాడు ఆనంద్. ఉన్నవాళ్ళం ఏం సుఖపడుతున్నాం కనుక సాగదీసింది నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ జయంతి. అవేం మాటలు జయంతి అన్నాడు వినోద్. అతను ఆ మాట అనగానే నేను అభినందనగా చూశాను. మరు నిమిషం జయంతి, మీరిక్కడి నుంచి వెళ్తారా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అంది. నీ ఫ్యామిలీ అతడేనే, ఇది నాకు సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్ అని చెవులు మెలేసి చెప్పాలనిపించినా ఓర్చుకున్నాను. ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అడిగాడు మావయ్య. నాన్న అని ఏదో చెప్పబోయిన ఆనంద్ని ఆపి, మా ఫ్రెండ్ ఆఫీస్లో చేస్తావా? గురుమూర్తికి ఏదో కంప్యూటర్స్ కోచింగ్ సెంటర్ ఉంది అన్నాడు మావయ్య. ఎక్కడైనా సరే అన్నాను. నాకు స్వేచ్ఛ కావాలి. ఆ పంజరంలో రోజంతా బంధింపబడి ఉండి ఉండి పిచ్చెక్కుతోంది. మనిషి అన్నాక ఏదో ఒక వ్యాపకం ఉండాలిలేరా అన్నాడు ఆనంద్తో మావయ్య. కానీ దాని తల తిరుగుడు కాలి తిరుగుడు నీకు తెలీదు అన్నాడు ఆనంద్. ఆ మాట నా గుండెల్లో ఆరిపోతున్న నెగుడుని ఎగదోసినట్లు అనిపించింది. నేనే తిరుగుబోతునైతే ప్రదీప్తో స్నేహం ఎందుకు వదులుకుంటాను? మొత్తానికి నేను గురుమూర్తి గారి కంపెనీలో ఉద్యోగం చేయడానికి ఏర్పాటు జరిగింది. ఇది ఓ రకంగా నా విజయమే.
రాత్రి మాధవికి ఫోన్ చేశాను. కంగ్రాట్స్, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే ఇంకా సంతోషించేదాన్ని. అదే మీ మావయ్య చూసిన ఉద్యోగం కాకుండా ఉంటే బాగుండేది అంది. ఈ ఎపిసోడ్ ఇంతటితోనే ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.